నిన్న గూడెం మహిపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండయా. బా, ఎంత గొప్ప మనిషి అనుకుంటున్నారు ఈయన. ఈయన ఈయన పెద్ద ఈయన అసలు ఈయనకు మించిన లీడర్లే లేనట్టు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలలో ఈ దేశంలో ఉన్న అందరు నాయకుల్లో నా అంత నిజాయితీపరుడు లేనట్టు చెప్తున్నాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈయనంత నిజాయితీపరుడు లేనట్టు చెప్తున్నాడు. నువ్వు గెలిచిందేండ్లా పోయిందేండ్లకు మళ్ళీ ఎందుకు రిటర్న్ వచ్చినావు? దానికి ఆన్సర్ చెప్పినావా పటాన్చెరు ప్రజలకి? బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లకి అందులో ఉన్న కొంతమంది లీడర్లతో మాట్లాడుకుని దొంగసాటుగా అందులోకి పోయి 2 సంవత్సరాలుగా ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం చేసి, నీ కబ్జాలను కాపాడుకునే ప్రయత్నం చేసి, నీ మీద నీ తమ్ముడు మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చినావు అసలు చెప్పు? మొన్న అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతుండే. ఇప్పుడు ఈయన హరీష్ రావు ఇద్దరు చాలా దగ్గరోళ్ళు. నాట్ ఓన్లీ హరీష్ రావు, గూడెం మహిపాల్ రెడ్డికి అందరు కావాల్సిన వాళ్ళే. మొన్న ఏకంగా బీజేపీ ఎంపీగా ఉన్న రఘునందన్ రావే పోయి ఈయనకు అనుకూలంగా ఓటేసగా, ఇలా పార్టీకి అనుకూలంగా. దానికి ఏదో లైన్ చెప్పిండు ఆయన. కానీ వీళ్ళంతా ఒకటే. పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన కబ్జాలు నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో టాప్ 5లో ఎక్కడెక్కడ జరిగినాయి అంటే ఇక్కడ మొదటి స్థానం ఉంటుంది పటాన్చెరు. మనం ఎన్ని ఫోకస్ చేసినాం ఆ నియోజకవర్గంలో, అమీన్పూర్ కానీ ఇంకా మిగతా ప్రాంతాల్లో, ఆయా మండలాల్లో. ఈయన తమ్ముడు చేసిన కబ్జాలు ఒకటా రెండా? మైనింగ్ కుంభకోణం, కబ్జాల కుంభకోణాలు అడుగు తీసి అడిగేస్తే అరాచకమే కదా పటాన్చెరు నియోజకవర్గంలో. అసలు ఈయన లాస్ట్ టైమే ఓడిపోవాలి. ఆ ఇద్దరు బీసీ లీడర్లు తన్నుకొని ఈయనను గెలిపించినారు. అసలు లేకపోతే నీకు 2023లో అవకాశం ఎక్కడిది? వచ్చే ఎలక్షన్లోనైనా అసలు మామూలుగా డిపాజిట్ రాకుండా ఓడగొట్టాలి వీళ్ళని. ఎంత పెద్ద భయంకరమైన ఫేసెస్ అంటే ఇవి. వీటిని ఎక్స్పోజ్ చేయకపోతే చాలా పెద్ద ప్రమాదం ఈ రాష్ట్రానికి, ఆ నియోజకవర్గానికి. ఆలోచించాలి అక్కడ ఉన్న ప్రజలు కూడా. భూబకాసురుల గూడెం బ్రదర్స్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమ్ముడు మధుసూదన్ రెడ్డితో భారీ భూస్కామ్. ప్రభుత్వ భూములు, పేదల భూములు దర్జాగా కబ్జా చేసిన దుర్మార్గం. మైనింగ్ పేరుతో ప్రభుత్వ ఖజానాను లూటీ చేసిన దుర్మార్గులు. 1000 కోట్ల విలువైన సొమ్ము బినామీల పేరుతో దోచుకున్నారు. వీరి అక్రమాలకు పచ్చజెండా ఊపిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని అడ్డం పెట్టుకొని దందాలు చేస్తూ దొడ్డిదారిన పట్టాలు, అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేసుకొని భూ కబ్జాలు, పేదల భూములు కొట్టేసిన ఘనా పార్టీలు. ఇంత చేస్తున్నా వీరిపై ఇవాల్టికి నమోదు కాని ఫోర్జరీ, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు. ఇంకెంత భయంకరంగా ఉంటుందండి. ఇక్కడ ఆధార్ కార్డులు తయారైతాయి, డాక్యుమెంట్స్ తయారైతాయి, అన్ని ఫేక్వే. ఆధార్ కార్డులతో రిజిస్ట్రేషన్లు అయిపోతాయి, చెరువులు కబ్జా అవుతాయి. జనం ఆలోచించాలా, ఎట్లాంటి నాయకులను మనం ఎన్నుకుంటున్నాం అన్నది ఒకసారి ఆలోచించుకొని నియోజకవర్గాన్ని మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఒక మెరుగైన సమాజం కోసం ఒక మంచి నాయకుని ఎన్నుకునే ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి వాళ్ళని కాదు ఎన్నుకోవాల్సింది మనం. ఇప్పుడు సంపాదించిన సొమ్ముతో మొత్తం ఎలక్షన్లలో డబ్బులు పంచుతాడు. 10,000 అయింది, 20,000 అని ఇస్తాడు ఓటుకి. వీళ్ళు డాక్యుమెంట్స్తో సహా రాశారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయాయని అమీర్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి అక్రమంగా తీసుకున్న సర్టిఫికేట్ అట. గతంలో కూడా వీళ్ళు చాలా స్టోరీస్ రాశారు. ఎక్కడిది? ప్రపోజల్ లేఅవుట్ ప్లాన్ సర్వే నెంబర్ 66/1, 66/4, 64/A, 65/1 to 65/4 ఆఫ్ పోచారం విలేజ్ పటాన్చెరు. పోచారంలో నకిలీ లేఅవుట్ని సృష్టించి కొత్త ప్లాట్ నెంబర్లు క్రియేట్ చేసి కోర్టు కొల్లగొడుతున్న ఆధారం అట. ఇట్లాంటివి ఎన్ని? ఒకటా రెండా? ఎన్ని? 10, 100. ఈయన అధికారం ఈ బీఆర్ఎస్లో గెలిచి దీంట్లోకి ఎందుకు వచ్చిండు? హైడ్రా అమీన్పూర్ ఈ ఏరియా మీద ఫోకస్ చేసి ఈయన ల్యాండ్స్ మీదకి పోయే ప్రయత్నం చేయగానే కాంగ్రెస్లకు దుంకిండు. ఆ రంగనాథ్తో ఏం మాట్లాడుకున్నారో రాత్రి 11 గంటల రాత్రి తమ్ముని ఆఫీస్కి పంపించి ఆడ గోల్డెన్కి ఇంకో వాటికి సంబంధించిన కట్టడాలు కూల్చకుండా అడ్డుకోగలిగింది. ఇక అంతా అయిపోయింది. ఆయన హరీష్ రావు వీళ్ళంతా ఏం మాట్లాడుకున్నా మళ్ళీ వచ్చి ఇలా చేరిండు, మళ్ళీ బీఆర్ఎస్లో చేరిండు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా నేను ఓన్ చేసుకుంటున్నది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రు అని మాట్లాడుతున్న బీఆర్ఎస్ స్పీకర్కి 10 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత హైకోర్టుకి వెళ్ళింది బీఆర్ఎస్. ఎంతమంది మీద వెళ్ళింది? 9 మంది మీదనే వెళ్ళింది. ఈ గూడెం మహిపాల్ రెడ్డి మీద పోలే. ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి అందరికి కావాల్సినోడు. పెద్ద ఎత్తున భూములు, కబ్జాలు, పైసలు అన్నీ ఉన్నాయి కాబట్టి అందరికి కావాల్సిన రేపు ఉపయోగపడతాడు. ఇప్పుడు హరీష్ రావు కూడా మరి
10 మంది మీద నువ్వు ఆయన పార్టీ మారినది వాస్తవమే కదా, మరి ఈయన మీద కూడా అనర్హత వేటు పడాలి కదా. నువ్వు పార్టీ మారి వెనక్కి వచ్చినా కూడా ఎట్లా ఎట్లా రిసీవ్ ఎట్లా ఎట్లా బ్యాక్ తీసుకుంటావు? మరి మిగతా 9 మంది కూడా మేము పార్టీలోకి వస్తున్నాం బ్యాక్ వచ్చినాం అని అంటున్నాం, మరి వాళ్ళ మీద ఎందుకు కేసు ఫైల్ చేయకుండా ఉండలేదు? ఓన్లీ గూడెం మహిపాల్ రెడ్డిని ఎందుకు మినహాయించినావు? దీనికి ఆన్సర్ చేయాలి కదా. పార్టీ ఆల్రెడీ మారింది కదా, మీరే చెప్పారు కదా కండువా కప్పుకున్నాడని, కనబడుతున్నది కదా ఓపెన్గా. అంటే ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న భూములు, ఆయన చుట్టూ ఉన్న మైనింగ్, ఇందులో వీళ్ళు పార్ట్నర్లు, వీళ్ళంతా కూడా స్లీపింగ్ పార్ట్నర్స్ కింద ఉంటారు. గూడెం మహిపాల్ రెడ్డి ఆయన తమ్ముడిని ముందు పెడతారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాలా మరి. ఇప్పుడు ఆయన మిమ్మల్ని కాదని మిమ్మల్ని వెనకని తన్ని అందులోకి పోయింది కదా, మళ్ళీ వెనకకి పోయింది కదా. మీరు దన్నిరో ఆయన దన్నిండో, మీరు దన్నిరని అయితే నేను అనుకుంటలేను. మరి ఇప్పుడు ఆయన కబ్జాల మీద, ఆయన అక్రమాల మీద మీరు తీయాలి, మరి బయటికి తీస్తారా? ఈడీ అటాచ్ చేసింది వీళ్ళ ఆస్తులని, ఈడీ అటాచ్ చేసింది వీళ్ళకి సంబంధించిన వాళ్ళ తమ్ముడు జైలుకు పోయి వచ్చిండు. ఇంకా మేము ట్రాన్స్పరెంట్, మేము చాలా పారదర్శకంగా ఉన్నాం, ఇంకా ప్రెస్ మీట్ పెట్టి ఇజ్జత్ తీసుకోకూరి. మీరు 2028-29 ఎలక్షన్స్లో మీరు ఓడిపోవాల్సిందే, మీరు ఓడిపోవాల్సింది. ఇట్లాంటి నాయకులని గెలిపించి, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఈయన ఒకడు, ఆ మల్లారెడ్డి ఒకడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లా కొంతమంది లీడర్లు ఉన్నారు. వీళ్ళని ప్రజలు గమనించాలా. ఎందుకు ఇట్లాంటి కబ్జా కోర్లను మనం గెలిపిస్తున్నామన్నది ప్రజలు ఆలోచించుకోవాలి.